చూడండమ్మా, లాస్ట్ క్లాస్లో మనం కెర్నల్ అంటే ఏంటో డెఫినేషన్ చెప్పుకున్నాం. కెర్నల్ అంటే ఏంటి? కార్నర్లో ఇదిగా ఎఫ్ కెర్నల్ అంటే ఎఫ్ ఫ్రమ్ జీ టు జీ డాష్ అనేటువంటి మనకి హోమోమార్ఫిజం విత్ గ్రూప్ జీ టు జీ డాష్ అన్నప్పుడు ఎఫ్ ఫ్రమ్ జీ టు జీ డాష్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం. ఎఫ్ ఫ్రమ్ జీ టు జీ డాష్ అనేది హోమోమార్ఫిజం అయ్యండి. ఈ కామా ఈ డాష్ ఆర్ ఐడెంటిటీ ఎలిమెంట్స్. ఈ కామా ఈ డాష్ ఆర్ ఐడెంటిటీ ఎలిమెంట్స్ G and G dash respectively అయినప్పుడు for every element of G is mapped to identity element in G dash, and that means A belongs to G అయినప్పుడు f of A equal to A dash, B belongs to G అయినప్పుడు f of B equal to A dash, C belongs to అంటే for every element of G is mapped to the identity element in G dash అయితే then F is called kernel అంటారు. అప్పుడు ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యారీ ఎఫ్ అంటారు. దీని మీద మనకి రెండు థియరమ్స్ చెప్తానని చెప్పాను. ఆ రెండు థియరమ్స్ మనకి 5 మార్క్స్ క్వశ్చన్స్కి లేదా ఇప్పుడన్నా ఇస్తే 10 మార్క్స్కి ఇస్తాడు. కంపల్సరీ క్వశ్చన్ ఎగ్జామ్కి వస్తుంది కాబట్టి రాసుకున్నామా. స్టేట్మెంట్ రాయండి. ఇఫ్ ఎఫ్ ఈజ్ హోమోమార్ఫిజం, ఇఫ్ F is homomorphism from a group, if F is homomorphism from a group G into a group G dash, then care F is normal subgroup of G. Normal subgroup of G. Care F is a normal subgroup అని చెప్పాలి. సరే, సబ్ గ్రూప్ అయ్యి ఆ తర్వాత నార్మల్ డెఫినేషన్ చెప్పాలి. ఒకసారి సబ్ గ్రూప్ అంటే ఏంటో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీ టు జీ డాష్ అనేది హోమోమార్ఫిజం అని ఇచ్చారు కాబట్టి రాసుకున్నాం. అయితే ఫస్ట్ కెర్ఎఫ్ అనేటువంటిది ఎలా ఉంటుంది? ఏ బిలాంగ్స్ టు జీ. వాళ్ళు ఇచ్చినటువంటి ప్రూఫ్ చూడండి. ప్రూఫ్ ఏనా గివెన్ ఎఫ్ ఫ్రమ్ G to G dash is a homomorphism. Is a homomorphism. Next, ఏమంటాడు? Let carry F equal to set A belongs to G such that f of A equal to ఏమవ్వాలి? ఈ డాష్. ఇదే కదా కెర్నల్ డెఫినేషన్. ఓకే, ఇప్పుడు మనం కేర్ఎఫ్ అనేది ఏం చెప్పాలి? నార్మల్ సబ్ గ్రూప్ అవ్వాలి. నార్మల్ సబ్ గ్రూప్. నార్మల్ కండిషన్ ఏంట్రా? హెచ్ అనేది ఒక నార్మల్ సబ్ గ్రూప్ అవ్వాలంటే ఫస్ట్ హెచ్ సబ్ గ్రూప్ అవ్వాలి. సబ్ గ్రూప్ అవ్వాలంటే ఏం కావాలి? నాన్ ఎంప్టీ సబ్సెట్ అవ్వాలి. ఏమవ్వాలా? నాన్ ఎంప్టీ సబ్సెట్. ఫర్ ఎగ్జాంపుల్గా జీ అనేది గ్రూప్ కాబట్టి let E belongs to G such that f of E equal to ఏమైందిరా? E dash. ఓన్లీ ఐడెంటిటీ ఎలిమెంటే ఉంది అనుకుంటే దట్ ఇంప్లైస్ f of E equal to E dash అవుతుంది. అంటే దట్ ఇంప్లైస్ దట్ బిలాంగ్స్ టు ఏమొస్తావురా? f of E equal to E dash వస్తే E belongs to G అయినప్పుడు f of E equal to belongs to G అంటే దట్ belongs to carry F. Therefore carry F is non-empty. Carry F is non-empty. అంటే ఇంకా కెర్నల్ అనేటువంటిది నాన్ ఎంప్టీ అని చెప్పాం. ఈ నాన్ ఎంప్టీ అయినప్పుడు ఏం చెప్పాలి? సబ్ గ్రూప్ చెప్పాలి. సబ్ గ్రూప్ కండిషన్ మనం ఏం చెప్పారా?
H అనేది సబ్ గ్రూప్ అయితే A into B inverse belongs to H. A into B inverse belongs to H అయితే then H is సబ్ గ్రూప్ అంటాం. సబ్ గ్రూప్ యొక్క థీరమ్స్ ప్రూఫ్లు చూడండి. నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ లో A into B inverse belongs to H అయితే then H is a సబ్ గ్రూప్ అన్నాం. H సబ్ గ్రూప్ అయినప్పుడు A into B inverse belongs to H అన్నాం. సో కాన్వర్స్లీ అంటే ఇప్పుడు చూడండి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ మనం ప్రూవ్ చేసాం. సబ్ గ్రూప్ అయితే కండిషన్ ఏంటి? సరే AB బిలాంగ్స్ టు H అయితే H సబ్ గ్రూప్ అన్నాం. ఓకేనా? అంటే A into B inverse belongs to H అయితే H అనేది సబ్ గ్రూప్ అన్నాం. మరి ఇప్పుడు A into B inverse belongs to KRF అని చెప్పాం అనుకోండి. KRF ఏమైనప్పుడు సబ్ గ్రూప్ అయితే నార్మల్ కావాలంటే ఏంటి? X H X inverse belongs to ఏమవ్వాలి? KRF రావాలి. అంటే A into B inverse belongs to KRF అని చెప్పి X H X inverse belongs to KRF చెప్తే KRF అనేది ఏమవుతుంది? సబ్ గ్రూప్ నార్మల్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి దట్ ఈస్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ అని. సరే ఇప్పుడు దానికోసం మనం ఏం చేయాలి? నాట్ ఎంప్టీ కాబట్టి రెండు ఎలిమెంట్స్ తీసుకున్నాం. లెట్ A, B belongs to KRF అన్నాం. నాన్ ఎంప్టీ కాబట్టి KRF అనుకున్నప్పుడు సచ్ దట్ ఏమొచ్చుద్దిరా? f of A ఈక్వల్ ఏమైంది? E డాష్ కామా f of B ఈక్వల్ ఏమైంది? E డాష్ అయింది. f of B ఈక్వల్ టు E డాష్ అయింది. నౌ f of A into B ఇన్వర్స్ కనుక్కున్నాం. f of A into B ఇన్వర్స్ అంటే f of A into f of B ఇన్వర్స్ రాసుకోవచ్చా? ఎందుకని రాసాను? సిన్స్ f is బ్రాకెట్లో రాయండి. సిన్స్ f is హోమోమార్ఫిజం. సిన్స్ f is హోమోమార్ఫిజం కాబట్టి f of AB ఈక్వల్ ఏమన్నాడు? f of A into f of B. సో f అనేది హోమోమార్ఫిజం కాబట్టి అప్పుడు f of A into f of B ఇన్వర్స్ ని రాసుకోవచ్చు. f of B హోల్ ఇన్వర్స్ అని రాసుకోవచ్చు. ఇంతకుముందు చేసాం. f of A ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు f of A హోల్ ఇన్వర్స్ అని ప్రీవియస్ థియరం చేశాం. సరే f of A ఈక్వల్ ఎంత? E డాష్. f of B ఈక్వల్ ఎంత? E డాష్ కి ఇన్వర్స్. E డాష్ కి ఇన్వర్స్. E డాష్ కి ఇన్వర్స్ అంటే అప్పుడు ఏమొచ్చిందో చూడండిరా. f of A ఇంటూ B ఇన్వర్స్ కనుక్కుంటే E డాష్ ఇంటూ E డాష్ అంటే దట్ బిలాంగ్స్ ఏమవుతుందిరా? E డాష్ అంటే అప్పుడు f of దట్ బిలాంగ్స్ ఏమవుతుందిరా? KRF అంటే A ఇంటూ B ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఏమొచ్చిందిరా? KRF. A ఇంటూ B ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఏమొచ్చింది? KRF అది. ఓకే ఇప్పుడు మనం therefore KRF is ఏమన్నా? సబ్ గ్రూప్ ఆఫ్ G. ఇక ఏం చెప్పాలి? నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G అని చెప్పాలి. నార్మల్ సబ్ గ్రూప్ కావాలంటే ఏం చేస్తాం చూడరా. లెట్ స్మాల్ g బిలాంగ్స్ టు G. స్మాల్ g బిలాంగ్స్ టు G కామా A బిలాంగ్స్ టు KRF అన్న. దెన్ f of G A G ఇన్వర్స్ x h x ఇన్వర్స్ లాగా x h x ఇన్వర్స్ లాగా అంటే ఇది హోమోమార్ఫిజం కాబట్టి f of G into f of A into f of G ఇన్వర్స్. ఎందుకని? సిన్స్ f is హోమో. సిన్స్ f is హోమో అప్పుడు f of G into f of A into f of G ఇన్వర్స్ ని f of A బదులు రాసుకోవచ్చునా? ఈ f of A బదులు E డాష్ అప్పుడు f of G ఇంటూ E డాష్ విలువ ఎంత? E డాష్ h వేస్తే ఏమొచ్చుతుందో E డాష్. ఇప్పుడు మళ్ళీ దీన్ని f of G ఇంటూ f of G ఇన్వర్స్ ని రాస్తాం. f of G ఇంటూ G ఇన్వర్స్ రాసుకోవచ్చు. ఎందుకని? మళ్ళీ స్ప్లిట్ చేసాం. స్ప్లిట్ చేసింది మళ్ళా ప్రొడక్ట్ చేయొచ్చు. ఎందుకని? హోమోమార్ఫిజం కండిషన్ మనం అవసరమైన దగ్గర యూజ్ చేయాలి. అప్పుడు f of G into G f of G ఇన్వర్స్ ని రాస్తాం. f of G into G ఇన్వర్స్ అంటే దట్ ఈస్ ఈక్వల్ f of G into G ఇన్వర్స్ ఎంత? E. f of E ఈక్వల్ ఎంత? E డాష్ అంటే మనం ఏం కనుక్కున్నాం? f of GA G ఇన్వర్స్ కనుక్కుంటే E డాష్ వచ్చింది. అంటే దట్ ఇంప్లైస్ GA G ఇన్వర్స్ బిలాంగ్స్ టు KRF. GA G inverse belongs to KRF. Last layer రాయాలి. Therefore KRF is normal subgroup of G. Therefore KRF is normal subgroup of G.
ఒకసారి నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలంటే ఫస్ట్ అది నాన్ ఎంప్టీ అని చెప్పాలి. అంటే అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ ఐడెంటిటీ ఎలిమెంట్ అన్నా ఉందని చెప్పాలి. సరే ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంది గ్రూప్ కాబట్టి జీలో ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ ఉంది. ఆ ఈ జీలో ఉందంటే కంపల్సరీగా అది క్యారియఫ్ లో ఉంటుంది. క్యారియఫ్ అనేది నాన్ ఎంప్టీ అని చెప్పాం. ఇప్పుడు నాన్ ఎంప్టీ అంటే ఏ రెండు ఎలిమెంట్స్ తీసుకున్నాం. దీని ప్రకారం సబ్ గ్రూప్ కండిషన్ చెప్పాలంటే ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అంటే ఏ ఇంటూ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యారియఫ్ అని చెప్పాలి. ఆ ప్రకారంగా ఎఫ్ అనే హోమోమార్ఫిజం చేసుకొని చెప్పేసాం. ఇప్పుడు క్యారియఫ్ అనేది సబ్ గ్రూప్ అయింది. నార్మల్ సబ్ గ్రూప్ కావాలి అంటే ఎక్స్ హెచ్ ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యారియఫ్ అని చెప్పాలి. దానికోసం మనం ఏం చేసాం, జి అనేటువంటి ఒక ఎలిమెంట్ ని జి అనేటువంటి సెట్ లో ఉందనుకుంటే ఏ బిలాంగ్స్ టు క్యారియఫ్ అనుకున్నప్పుడు జిఏ జి ఇన్వర్స్ కనుక్కున్నాం. దాని ప్రకారంగా జిఏ జి ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అంటే దట్ సెట్ ఎలిమెంట్ బిలాంగ్స్ ఏమవుతుంది, క్యారియఫ్ అవుతుంది. సో కాబట్టి క్యారియఫ్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్తాం. లాస్ట్ లో రాయాలని హెన్స్ క్యారియఫ్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జి. మోస్ట్ ఇంపార్టెంట్ రా చెప్తున్నా. నెక్స్ట్ థియరం అమ్మా. క్లాస్కి రెండేగా చెప్తుంది, లాస్ట్ థియరం అనుకోండి ఇప్పుడు ఈ రోజు. నెక్స్ట్ థియరం అండి. The necessary and sufficient condition and statement. The necessary and sufficient condition for a homomorphism F from a group G onto group G dash homomorphism with kernel K to be an isomorphism to be an isomorphism of G into G dash is that K equal to set E. ఒకసారి స్టేట్మెంట్ నేను రాసిన రాయమాకండ్రు, చెప్పేది రాయండి. The necessary and sufficient condition for a homomorphism F from G onto a group G dash with the kernel K to be an isomorphism of G into G dash is that K equal to set E. అంటే ఏ లెక్కలి F from G to G dash అనేది ఐసోమార్ఫిజం తీసుకుంటే కెర్నల్ అనేటువంటి సెట్ E అవుతుందని చెప్పాలి. కెర్నల్ అనేది సెట్ E తీసుకుంటే F అనేటువంటి ఆన్ టు హోమోమార్ఫిజం కాస్త ఏమవ్వాలి, ఐసోమార్ఫిజం అవ్వాలి. స్టేట్మెంట్ అందుకనే చూడండి సింగిల్ లైన్ లో రాసాను మీకు ఎగ్జామ్ అలా అయింది. F from G on to G dash అనే ఒక హోమోమార్ఫిజం కెర్నల్ ఈక్వల్ సెట్ E అయినప్పుడు ఐసోమార్ఫిజం అని చెప్పాలి. అదే F from G to G dash అనేది ఐసోమార్ఫిజం అనుకుంటే కెర్నల్ K అనేది ఏమన్నాడు, కెర్నల్ ఈక్వల్ టు ఏం రావాలి, సెట్ E రావాలి. అదే కెర్నల్ ఈక్వల్ సెట్ E తీసుకుంటే F from G on to G dash హోమోమార్ఫిజం ఇది కామన్. ఇప్పుడు దీన్ని ఏం చెప్పాలి, ఐసోమార్ఫిజం అని చెప్పాలి. ఆన్ టు ఐసోమార్ఫిజం అంటే ఏం కావాలరా, 1 ఆన్ టు హోమోమార్ఫిజం అయి ఉండాలి. ఆల్రెడీ ఆన్ టు ఉంది, ఇక ఐసోమార్ఫిజానికి ఏం కావాలి, హోమోమార్ఫిజం విత్ 1 ఆన్ టు. ఆల్రెడీ ఆన్ టు కండిషన్ ఉంది, హోమోమార్ఫిజం ఉంది, ఇంకేం చెప్పాలి, 1 అని ప్రూవ్ చేయాలి. ఎప్పుడు
కెర్నల్ ఈక్వల్ సెట్ ఏ అని తీసుకుంటే ఐసోమార్ఫిజం ప్రూవ్ చేసేటప్పుడు హోమోమార్ఫిజం విత్ ఆన్టు ఉంది అంటే ఇక 1 కండిషన్ ప్రూవ్ చేస్తే అది ఐసోమార్ఫిజం అయింది. అదే ఐసోమార్ఫిజం అని తీసుకుంటే కెర్నల్ ఈక్వల్ సెట్ ఏ అని ప్రూవ్ చేయాలి. అది మనం చేయాల్సినటువంటి వాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ యొక్క ప్రూఫ్. నెసెసరీ అండ్ సఫిషియెంట్ అన్నా బై ఇంప్లాయిడ్ అండ్ ఎంప్లాయిడ్స్ అన్నా ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అన్నా సరే. ప్రూఫ్ చూడండి. గివెన్ f from g dash అంటే on to పైన రాశాను యారో పైన g on to g dash is a homomorphism. నెక్స్ట్ ఇంకా ఏం ఇచ్చాడు? లెట్ కెర్నల్ ఇచ్చాడు. కెర్ k ఈక్వల్ టు సెట్ a belongs to g such that f of e ఈక్వల్ టు రాయాలా e డాష్. అది కెర్నల్ డెఫినిషన్. కాకపోతే కెర్నల్ ఏమన్నాడు? సెట్ e అన్నాడు, k అన్నాడు. సపోజ్ f is ఐసోమార్ఫిజం. ఐసోమార్ఫిజం అని తీసుకుంటే మనం ఏం చేయాలి? క్లైమ్ k ఈక్వల్ టు రాయాలా సెట్ e. k అంటే ఏంటి ఇక్కడ? కెర్నల్. ఓకేనా? కెర్నల్ k అది కెర్ k ఈక్వల్ టు సెట్ e. కెర్ k ఈక్వల్ టు సెట్ e. ఓకే, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు? ఐసోమార్ఫిజం అని ఇచ్చాడు. కాబట్టి ఐసోమార్ఫిజం అంటే ఏంట్రా? 1 అంటూ హోమోమార్ఫిజం. లెట్ a belongs to ker k. అప్పుడైనప్పుడు ఏమవుతుందిరా? కామా f of e ఈక్వల్ టు ఏమవుతుందిరా? e డాష్. దట్ f of e ఈక్వల్ టు ఏమవుతుంది? e డాష్. దట్ ఇంప్లైస్ f of a ఈక్వల్ టు f of e అంటే e డాష్ ని రాసుకోవచ్చు, f of e రాసుకోవచ్చు. ఎందుకని? సిన్స్ e belongs to g such that f of e ఈక్వల్ టు రాస్తారా? e డాష్. అంటే దట్ ఇంప్లైస్ a ఈక్వల్ టు e రాసుకోవచ్చు. ఎందుకని? సిన్స్ f is ఐసోమార్ఫిజం అంటే 1 కండిషన్ ఉంటుంది కదా. ఇమేజెస్ ఆర్ ఈక్వల్ అయితే ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. అప్పుడు దేర్ఫోర్ a ఈక్వల్ టు ఏమొచ్చిందిరా? e వచ్చింది. a ఈక్వల్ టు e వచ్చింది. సిమిలర్ గా b బిలాంగ్స్ టు కెర్నల్ అనుకుంటే f of b ఈక్వల్ ఏమొచ్చిందిరా? e డాష్. f of b ఈక్వల్ టు e డాష్ అంటే f of e డాష్ దగ్గర ఏ రాయొచ్చు? f of e. అంటే ఇమేజెస్ ఆర్ ఈక్వల్ అయితే ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. ఎందుకని? ఇది ఐసోమార్ఫిజం కాబట్టి. ఐసోమార్ఫిజంలో ఇమేజెస్ ఆర్ ఈక్వల్ అయితే ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ అని రాసుకుంటాం. కాబట్టి a ఈక్వల్ టు e. అలాగే సిమిలర్ గా b ఈక్వల్ టు e, c ఈక్వల్ టు e. ఏ ఎలిమెంట్ తీసుకున్నా దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది? e అవుతుంది. therefore ker k equal to set e. therefore ker k equal to set e. ఇప్పుడు మనం ఏం చేయాలి? కాన్వర్స్లీ సపోజ్ ఎవరు తీసుకోవాలి? కాన్వర్స్లీ సపోజ్ ker k equal to set e. ker k equal to set e. ఓకే, క్లైమ్ ఏం చెప్పాలి? f is ఐసోమార్ఫిజం. సిన్స్ f from ఏమంటాడు? సిన్స్ f from g on to g dash is homomorphism. కాబట్టి it is enough to prove that ఎవరు ప్రూవ్ చేయాలి? f is 1 it is enough to prove that f is 1 చెప్పాలి. 1 చెప్పాలంటే ఏం చేయాలరా? ఇమేజెస్ ఆర్ ఈక్వల్ అని తీసుకుంటే ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ అని రావాలి. సపోజ్ ఇమేజెస్ ఆర్ ఈక్వల్ f of a ఈక్వల్ f of b అనుకున్నాం. అప్పుడు ఏ రావాలరా? a ఈక్వల్ టు b రావాలి. అయితే మనం ఏం చేస్తాం? f of a ఈక్వల్ టు f of b అనుకుంటే f of b హోల్ ఇన్వర్స్ తోటి మల్టిప్లై చేద్దాం బోత్ సైడ్స్. f of b హోల్ ఇన్వర్స్.
బోత్ సైడ్స్ ఏం చేసారా పోస్ట్ మల్టిప్లికేషన్ with f of b inverse f of b whole inverse సరే దాన్ని ఎలా రాయొచ్చు f of a into f of b whole inverse ని f of b inverse రాసుకోవచ్చా f of b into f of b inverse దీన్ని మళ్ళీ ఎలా రాయొచ్చు f of a into f of b inverse ఎందుకని సిన్స్ f అనేది ఏంట్రా హోమోమార్ఫిజం కాబట్టి f of b into b inverse రాసుకోవచ్చు అప్పుడు f of a into b inverse is equal to f of b into b inverse ఎంత f of e that is equal ఎలా రాసుకోవచ్చురా e dash that is equal ఎంత e dash అంతేనా f of b equal to e dash and that belongs to a into b inverse belongs to ఎలా రాస్తారా ker k a into b inverse belongs to ker k అప్పుడు ker k ఏమి ఇచ్చాడు ఇటువైపు ప్రొప్ చేసానా a into b inverse belongs to ఫస్ట్ స్టార్టింగ్ లో చేస్తాను a into b inverse belongs to ker k అన్నాడు అంటే అప్పుడు a into b inverse belongs తీసేసామంటే ఏ రాస్తావరా ker k ఈక్వల్ ఎంత e అదిగో అక్కడ రాస్తాం కదా ker k ఈక్వల్ ఎంత e అప్పుడు ఏం చేస్తాం a into b inverse into b తోటి పోస్ట్ మల్టిప్లికేషన్ రాద్దాం పోస్ట్ మల్టిప్లికేషన్ with b పోస్ట్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు a into b inverse into b అవుతుంది e లేకపోతే ఇంకో స్టెప్ b inverse into b is equal to b అప్పుడు a is equal to ఏమవుతుందిరా b a into e that implies a equal to b a equal to b అయిందంటే ఏం తీసుకుంటే ఏమొచ్చింది మనకి f of a equal to therefore f of a equal to f of b that implies ఏమొచ్చిందిరా a equal to b therefore f is 1 hence f is isomorphism f is an hence f is an isomorphism హోమోమార్ఫిజం ఆన్ టు అన్నాడు కాబట్టి ఇక ఐసోమార్ఫిజం కావాలంటే ఏం కావాలరా 1 కావాలి 1 కావాలంటే ఏం చేసాం ఇమేజెస్ ఆర్ ఈక్వల్ అని తీసుకుంటే ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ అని ప్రూవ్ చేసాం f of a ఈక్వల్ f of b అంటే b ఇన్వర్స్ తోటి పోస్ట్ మల్టిప్లికేషన్ రాసి వచ్చిన దానికి హోమోమార్ఫిజం ఇక్కడ డైరెక్ట్ ఎందుకు రాశానంటే సిన్స్ f is బ్రాకెట్ లో హోమో f of b into f of b ఇన్వర్స్ f of b ఇన్వర్స్ ఎందుకు రాశానంటే f is హోమో కాబట్టి ఓకేనా ఇది మనకి ఇచ్చినటువంటి ఆ రెండు కెర్నల్ మీద ఉన్నటువంటి రెండు థియరమ్స్ సో ఇంతటితో ఆ రెండు ఇంపార్టెంట్ థియరమ్స్ కంప్లీట్ అయ్యాయి నెక్స్ట్ క్లాస్లో మనం ఒకే ఒక థియరం చెప్తాం అదే ఏంద్రా నేమ్డ్ థియరం చెప్పా ఫండమెంటల్ థియరం ఆఫ్ హోమోమార్ఫిజమ్స్ అని అది ఆ నేమ్డ్ థియరం ఉంది దాని మీద మనం నెక్స్ట్ క్లాస్లో మోస్ట్ ఇంపార్టెంట్ థియరం ఒక థియరమే చెప్తాను నెక్స్ట్ క్లాస్కి ఈ రెండు థియరమ్స్ నేర్చుకుంటే నెక్స్ట్ క్లాస్లో ఏంట్రా ఫండమెంటల్ థియరం ఆఫ్ హోమోమార్ఫిజం అని ఉంటుంది ఓకేనా ఆ ఫండమెంటల్ థియరం అంతకుముందు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను నేను లాగ్రాంజ్ థియరం అని ఓకేనా సో కాబట్టి ఈ రెండు థియరమ్స్ కంప్లీట్ చేసుకోండి ఓకే నెక్స్ట్ క్లాస్కి ఒక థియరమే చెప్తాను